నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు మాట్లాడండి. హ్మ్. సార్ నేను ఒక వీడియో విన్నానండి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని. హ్మ్. యాక్చువల్లీ అలాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళతోటి పేరెంట్స్ కొంతమేర కొంచెం దూరంగా ఉండగలుగుతారు. రిలేటివ్స్ కూడా ఉండగలుగుతారు. కానీ వైఫ్ ఏ రకంగా దూరంగా ఉండి తన లైఫ్‌ని అంటే వాళ్ళు డే లైఫ్‌లో ప్రతిదాన్ని ఎలా అంటే జడ్జ్ చేస్తూ ప్రతిదాన్ని ఇది చేసినా గూడా ఇప్పుడు ఒక పని ఇది చేశాను కరెక్ట్ అనుకుంటారంటే ఇది ఇలా కరెక్ట్ చేశావా నువ్వు? ఇందులో ఇది మిస్టేక్ ఉంది కదా! మరి దీని సంగతేంటి? కానీ అలా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా నాకొక పాపుంది. ఆ పాపని పొద్దున్నే లేపాలి అని చెప్పినప్పుడు, మీరు మరి 11 గంటల వరకు పడుకుంటున్నారు గదండీ! మరి పాపని పొద్దున్నే నాతో చెప్తావా? నీది నువ్వు చేయాలి. అంటే ఇలాంటివి కూడా కొన్ని కొన్ని ఉంటుంటాయి గదండీ! అలాంటి మినిమమ్ బేసిక్ థింగ్స్ చెప్పలేక అంటే నా ఇది పోగొట్టుకొని వాళ్ళతోటి ఎలాగా చేయాలి కొంచెం చెప్పగలుగుతారా సార్? షూర్. షూర్. మీరు మ్యూట్ చేయండమ్మా. లక్ష్మి గారు మ్యూట్ చేయండి మీరు. మ్యూట్ చేయండి. రైట్. సో, ఇంతవరకు మనకు కాల్స్ ఎప్పుడొచ్చినా నాకు ఓసీడీ ఉంది సార్, అదుంది సార్, ఇదుంది సార్ అని దాని నుంచి బయటపడటం ఎట్లా అని అడుగుతారు. కానీ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు కాల్ చేయలేదు. ఉన్న వాళ్ళతో ఎలా డీల్ చేయాలని కాల్సే వస్తుంటాయి. ఎందుకంటే పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సైకాలజిస్ట్‌ని అప్రోచ్ కారు. అప్రోచ్ అయినా సైకాలజిస్ట్‌కి కౌన్సెలింగ్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి వాళ్ళు మారుతారు అని ఎక్స్‌పెక్ట్ చేయటం వేస్ట్. మరి వీలైనంత వరకు నేను దూరం పెట్టమని చెప్పాను. ఇప్పుడేం చెప్పారంటే ఒకసారి హస్బెండ్‌లో కూడా ఉంటది. తెలుసో తెలియకో అన్నీ మన అరేంజ్డ్ మ్యారేజ్‌లు కాబట్టి ఆస్తులు చూసి, ప్యాకేజీలు చూసి తోసేసారు మనల్ని. మనం కూడా అప్పుడు మురుసుకొని ఉండొచ్చు. కానీ మనకు తెలియదు గదా! వచ్చిన తర్వాత పిల్లలయిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళటం కష్టమవుతూ ఉంటది. కంటిన్యూ వెనక్కి వెళ్తే మరింత డ్యామేజ్ కూడా అవ్వచ్చు. అటువంటప్పుడు ఏం జేయాలి అనంటే, ఇక్కడ మనము మన యొక్క పరిధిని అర్థం జేసుకోవాలి మానసికంగా. మానసికంగా పరిధిని అర్థం చేసుకొని, సపోజ్ ఒక దుర్మార్గమైనటువంటి ఫాదర్ ఉన్నాడనుకోండి. మనం ఈ లైఫ్‌ని చూజ్ చేసుకోలే కదా! కొన్ని మారవు. ప్రాక్టిసిటీ అంటారు. అంటే కొన్ని మారవు. మీరు అమెరికా వెళ్లి అమెరికన్ సిటిజన్‌షిప్ తీసుకోవచ్చు. బట్ ఇండియన్ ఆరిజిన్ మారదు. హ్మ్. కదా! హ్మ్. అలాగే మీ పాస్ట్ మారదు. పేరెంట్స్‌ని మార్చలేరు. కదా! బయోలాజికల్ పేరెంట్స్‌ని. ఆ అమ్మాయి ఇన్సిడెంటల్లీ ఒక దుర్మార్గం లేకపోతే నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నటువంటి ఫాదర్ లేదంటే రిలేషన్‌షిప్ ఓసీడీ ఉన్నటువంటి ఫాదర్‌కి కూతురుగా పుట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తది? ఫాదర్‌ని మార్చుకోలేదు కదా! అప్పుడు ఏం చేస్తది? వీలైనంత వరకు ఆ ఫాదర్‌ని ఉపయోగించుకొని తన వయసు పెరిగేదాకా ఉండి, ఆ తర్వాత వీలైనంత తొందరగా చదువుకొని జాబ్ కోసమో, లేదంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవటమో, లేకపోతే ఇంక వీలైనంత వరకు వెళ్తది. కుదరకపోతే అక్కడ మినిమైజ్ చేసుకొని ఉండాలి. రైట్? సో, ప్రతి దగ్గర బ్రేక్ చేసుకోవటం కుదరనప్పుడు, అక్కడ ఏం చేసుకోవాలి మనము? ఈ కాన్‌ఫ్లిక్ట్స్‌ని మినిమైజ్ చేసుకోవాలి. అంతే అట్లాగే అంటాడు. నేను ఖాళీగా ఉన్నా అంటా ఉంటాడు. నేను కరెక్ట్ చేసినా అంటూనే ఉంటాడు. అటువంటప్పుడు ఏం చేయాలి? వీలైనంత వరకు తక్కువ ఇంటరాక్షన్ పెట్టుకొని పని చేసేస్తే పోతది. ఆర్గ్యూ చేయటం కంటే పని చేసేస్తే ఇంకో 4 పనులను చేసేస్తానికి మెంటల్లీ రెడీ అయిపోవాలి. సపోజ్ ఇద్దరు సగం సగం పని చేయాలనుకోండి. అతను చేయడు. అతను చేయకుండా ఏం చేస్తాడు? ఇంకోడేదో చెప్పి ఇసిగిస్తాడు. నేను చేశాను కదా! నాకు ఇచ్చిన డ్యూటీ అంటే మళ్ళీ ఆర్గ్యుమెంట్. అయితే అయింది అని చెప్పి అతన్ని పక్కన పెట్టేసి మన పనులు ఒక్కొక్కసారి మనం చేసుకుంటే తక్కువ ప్రెషర్‌తో అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళని తక్కువ ఆర్గ్యూ చేయాలి. అండ్ అవతల వాళ్ళని ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేసి ఉంచాలి. వీలైనంత వరకు మనకు వీలైనంత వరకు వాళ్ళని ఎంగేజ్ చేసి ఏదో ఒక దాంట్లో బిజీ చేసి ఉండాలి. వెన్ యూ కెనాట్ కన్విన్స్ దెమ్, కన్‌ఫ్యూజ్ దెమ్. కన్‌ఫ్యూజ్ చేయండి, ఎంగేజ్ చేయండి. ఏదో ఒకటి చేసి అతనితో ఇంటరాక్షన్స్ తక్కువ పెట్టుకొని లైఫ్ లీడ్ చేయటం కంటే వేరే మార్గం లేదు. అంతకంటే చేయగలిగింది లేదు. ఓకేనమ్మా లక్ష్మి గారు?